ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ప్రియమైన విద్యార్థులారా, డిజిటల్ పాఠాలకి స్వాగతం. మనం గత అధ్యాయంలో రేఖలు, కోణములు, త్రిభుజము, చతుర్భుజము మరియు వృత్తాలకు సంబంధించిన భావనలు నేర్చుకున్నాము. ఈ జామితీయ పటాలలో కోణాలు రేఖాఖండాలచే ఏర్పడుతున్నాయి. ఈ జామితీయ పటాలలో రేఖాఖండాలు, కోణములు వేర్వేరు పరిమాణాలలో ఉంటున్నాయి. ఈ రేఖాఖండాలలో కోణముల పరిమాణాలను బట్టి మనం ఈ జామితీయ పటాలని పోల్చుతాం. ఒకసారి ఈ పటాలను చూడండి. త్రిభుజము, చతుర్భుజము, వృత్తము, చతుర్భుజము. మీరు వీటికి సంబంధించిన భావనలు నేర్చుకొని ఉన్నారు. ఈ రేఖాఖండాలను, కోణముల ఆధారంగా మనం జామితీయ పటాలని పోల్చుతాం. కానీ అన్ని సందర్భాలలో ఈ జామితీయ పటాలని పోల్చడం, పరిశీలన ద్వారా పోల్చడం వీలు కాదు. ఈ రేఖాఖండాల యొక్క కొలతలు కంటితో పరిశీలించి చెప్పలేనంత దగ్గరగా ఉన్నప్పుడు వాటిని కొలవడానికి మనకు ప్రత్యేకమైన జామితీయ పరికరాలు అవసరం. ఆ పరికరాల ఆధారంగా ఏ విధంగా మనం రేఖాఖండాలను కొలుస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, త్రిభుజం. ఈ త్రిభుజములో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? 1, 2, 3. 3 రేఖాఖండాలచే మనకు త్రిభుజం ఏర్పడుతుంది. త్రిభుజము 3 రేఖాఖండాలచే ఏర్పడుతుంది. అదేవిధంగా 1, 2, 3, 4 ఈ 4 రేఖాఖండాలచే ఏర్పడిన పటం ఏందో గుర్తుపట్టారా? చతుర్భుజము. చతుర్భుజము 4 రేఖాఖండాలచే ఏర్పడుతుంది. 3 రేఖాఖండాల చేతనేమో త్రిభుజము, 4 రేఖాఖండాల చేతే చతుర్భుజము ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, రేఖాఖండము. ఈ రేఖాఖండము చివర 2 బిందువులు ఉన్నాయి. దీని పేరేందో చెప్పగలరా? ఏబి రేఖాఖండము. రేఖాఖండం అనేది చివరి 2 బిందువులు కలిగిన రేఖలోని భాగము. రేఖాఖండం ఏబి రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉండడం వలన దానిని కొలవచ్చు. ఆ కొలతనే దాని పొడవు అంటారు. ఇక్కడ చూడండి, మనం ఏబి అనే ఒక రేఖాఖండం, దానికి చివరి బిందువులు ఏమున్నాయి? ఇక్కడ ఏ మరియు బి. ఈ 2 బిందువులు చివరి బిందువులు ఉండడం వలన మనం దాని పొడవు ఎంతనో కొలవచ్చు. మనం పొడవును 2 రేఖాఖండాలను పోల్చుటకు ఉపయోగిస్తాం. అనగా 2 రేఖాఖండాలు ఇచ్చినప్పుడు దానిలో ఏ రేఖాఖండం పెద్దగా ఉంది, ఏ రేఖాఖండం చిన్నగా ఉంది అనే విషయాలను రెండింటిని పోల్చడానికి మనం ఈ రేఖాఖండాల యొక్క పొడవును ఉపయోగిస్తాం. 2 రేఖాఖండాల పొడవును 3 రకాలుగా పోల్చవచ్చు. 1, పరిశీలన. అనగా మనం రేఖాఖండాలు ఇచ్చినప్పుడు వాటిని చూసి మనము ఏ రేఖాఖండము ఏ విధంగా ఉంది, ఏ రేఖాఖండం పెద్దగా ఉంది, ఏ రేఖాఖండం చిన్నగా ఉంది అనే విషయాలను పరిశీలన ద్వారా మనం చెప్పవచ్చు. 2, కాగితంపై ట్రేసింగ్. ట్రేసింగ్ పేపర్పై రేఖాఖండాలను గీసి వాటిని ఒకదానితో ఒకటి పోల్చడం. పోల్చినప్పుడు ఆ ఏ రేఖాఖండం అయితే పెద్దగా ఉంది, ఏ రేఖాఖండం చిన్నగా ఉంది అనేది కాగితంపై ట్రేసింగ్ అనే పద్ధతి ద్వారా చూస్తాం. నెక్స్ట్, జామితీ పరికరం. మీ దగ్గర ఉన్న జామితీ పరికరాలను ఉపయోగించి రేఖాఖండాల యొక్క కొలతలను
కొలవడం మూడవ పద్ధతి. ఇప్పుడు వాటిని ఏ విధంగా కొలుస్తాం అనేది చూద్దాం. చూడండి, కింది రేఖాఖండాలను పరిశీలించండి. ఇక్కడ మనకి ఏబి రేఖాఖండం మరియు సిడి రేఖాఖండం అనే 2 రేఖాఖండాలు ఇచ్చారు. మనం ఈ పరిశీలన ద్వారా వీటిని ఏ రేఖాఖండం పెద్దదో చెప్పవచ్చా? చెప్పండి. ఏబి రేఖాఖండం పెద్దదా, సిడి రేఖాఖండం పెద్దదా? మనం పరిశీలన ద్వారా దీనిలో ఏబి రేఖాఖండం అనేది సిడి రేఖాఖండం కంటే పెద్దది. ఏబి రేఖాఖండం సిడి రేఖాఖండం కంటే పెద్దది. మళ్ళీ మరొక 2 రేఖాఖండాలను చూడండి. ఇక్కడ ఏబి రేఖాఖండం, సిడి రేఖాఖండం. వీటిని పరిశీలన ద్వారా మనం ఏ రేఖాఖండమోనో చెప్పవచ్చా? చెప్పగలమా? ఒకసారి పరిశీలించండి. రెండిట్లో ఏది పెద్దగా ఉంది లేదా ఏది చిన్నగా ఉంది, సమానంగా ఉన్నాయా అనే విషయాలను మనం పరిశీలన ద్వారా చెప్పవచ్చా? చెప్పగలమా? చెప్పలేము. ఇందులో ఏ రేఖాఖండం పెద్దదో చెప్పాలి అంటే మనకు ఖచ్చితమైన పరికరం ఒకటి కావాలి. ఆ పరికరం ద్వారా ఇది చూడండి, ఇక్కడ మీ జ్యామితీయ బాక్సులో ఉన్నటువంటి పరికరం. దీన్ని ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు. ఏమిటి పరికరం? స్కేలు లేదా కొలమాని. దీనిని ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ మరొక పరికరం విభాగిని. మీ జ్యామితీయ బాక్సులో ఉన్నటువంటి స్కేలు, విభాగిని ఆధారంగా రేఖాఖండాలను ఏ విధంగా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటగా కొలమాని స్కేలు. ఇక్కడ చూడండి, స్కేలు ఈ బాక్సులో ఈ స్కేల్ ఉంది కదా, దానిపై మీరు ఒకసారి గమనించండి. కొలతలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి? 0 నుండి ఒక అంచు వెంబడి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. స్కేలు యొక్క అంచు వెంబడి మనకు 15 పెద్ద విభాగాలుగా విభజించబడినవి. కొలమాని స్కేలు యొక్క అంచు 15 సమాన పెద్ద విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇందులో చూడండి, ఒకసారి చూసినాం కదా, 0 నుంచి 15 వరకు పెద్ద విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇందులోని ప్రతి విభాగము 1 సెంటీమీటర్ను సూచిస్తుంది. ఇందులో ఇప్పుడు 15 విభాగాలు ఉన్నాయి కదా, అంటే ఈ స్కేల్ ఎన్ని సెంటీమీటర్లను సూచిస్తుంది? 15 సెంటీమీటర్ల పొడవు గల స్కేలు. మరి చూడండి, ప్రతి సెంటీమీటర్లో తిరిగి కొన్ని విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒక్కొక్క విభాగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న భాగాలు ఉన్నాయి కదా, ఒకసారి గమనించండి. 0కి 1కి మధ్య ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఒకసారి కాక జాగ్రత్తగా చూడండి. 1, 2, 3, 4, 5. ఐదవ లైన్ మీకు పెద్దగా ఉంటుంది. మరి 6, 7, 8, 9, 10. అంటే 0కి 1కి మధ్య 10 చిన్న విభాగాలు ఉంటాయి. అలానే 1కి 2కి 2కి 3కి అలా ప్రతి సెంటీమీటర్ కూడా మరి తిరిగి 10 సమాన చిన్న విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇందులోని ప్రతి చిన్న విభాగాన్ని 1 మిల్లీమీటర్ 1 mm అని అంటారు. మనకి ఇప్పుడు స్కేల్ గురించి ఒక అవగాహన వచ్చింది కదా. స్కేల్ ఏమిటి? పెద్ద విభాగాలు 1 సెంటీమీటర్ని సూచిస్తాయి మరియు చిన్న విభాగాలు 1 మిల్లీమీటర్ని సూచిస్తాయి. ఇప్పుడు ఈ స్కేలు ఆధారంగా ఒక రేఖాఖండం యొక్క కొలతని కొలుస్తాం. ఏ విధంగా కొలుస్తారో చూద్దాం. ఇక్కడ ఒక రేఖాఖండం ఏబి అనే ఒక రేఖాఖండం. ఇప్పుడు మనం దీని యొక్క పొడవు కనుగొనాలి. అంటే దీనికి ఏం పరికరం ఉపయోగించాలి మనం? స్కేలు, కొలమాని. స్కేల్ చూడండి, ఇక్కడ స్కేల్ గురించి తెలుసు కదా, ఇప్పుడే చూసాం మనం.
దీనిలో 0 నుంచి 15 వరకు పెద్ద విభాగాలుగా విభజించబడింది. ఈ స్కేల్ తోటి ఏబి అనే రేఖాఖండం యొక్క కొలతని కొలుద్దాం. గమనించండి, స్కేల్ యొక్క 0 కొలతని రేఖాఖండం యొక్క ఒక భాగం ఏ వద్ద రెండు ఏకీభవించేటట్లుగా ఉంచాలి. అక్కడ చూడండి, మీకు యారో మార్కు ఉంది. అక్కడ ఏ వద్ద ఆ 0 సెంటీమీటర్ కలిసేటట్టుగా ఏకీభవించినట్టుగా ఉంచాలి. నెక్స్ట్, రేఖాఖండం యొక్క చివరి కోన స్కేల్ యొక్క ఏ కొలత వద్ద ఉందో గమనించండి. చూస్తున్నారు కదా, స్కేల్పై ఎక్కడ ఉంది? 4 సెంటీమీటర్ వద్ద ఉంది. అనగా ఏబి రేఖాఖండం యొక్క పొడవు కొలత ఏమవుతుంది చెప్పండి? 4 సెంటీమీటర్లు. ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం ఏబి యొక్క రేఖాఖండం యొక్క కొలతను చూసాం. ఇప్పుడు మరొక పెన్సిల్ యొక్క కొలతను ఏ విధంగా కొలుస్తారో చూద్దాం. ఇప్పుడు పెన్సిల్ యొక్క పొడవుని కొలుద్దాం. స్కేల్ తీసుకొని స్కేల్తో మనం ఈ పెన్సిల్ యొక్క పొడవు ఎంతనో కనుగొందాం. మొదటగా చూడండి, ఇంతకుముందు మాదిరిగానే స్కేల్ యొక్క 0 కొలతతో పెన్సిల్ యొక్క కొన ఏకీభవించినట్లుగా ఆ వీడియోలో చూపినట్లుగా ఉంచాలి. మీకు అక్కడ యారో మార్క్ కూడా వస్తుంది కదా, పెన్సిల్ యొక్క కొన 0తో ఏకీభవించింది. ఇప్పుడు పెన్సిల్ యొక్క రెండో కొన స్కేల్ యొక్క ఏ విభాగంతో ఏకీభవిస్తుందో చూడండి. ఎక్కడ ఉంది చూడండి, 3 తర్వాత 3 లైన్స్ ఉన్నాయి. 3 తర్వాత ఇంకొక 3 లైన్స్ ఉన్నాయి. మనం 3 వరకు 3 సెంటీమీటర్లు, తర్వాత ఉన్నది ఏం చెప్తాం చెప్పండి, 3 మిల్లీమీటర్లు. అంటే మొత్తంగా మనం సెంటీమీటర్లో 3.3 సెంటీమీటర్లు. అంటే పెన్సిల్ యొక్క పొడవు ఎంత? 3.3 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం చాక్ పీస్ యొక్క కొలతని చూద్దాం. ఏం కనిపిస్తుంది అక్కడ? ఒక చాక్ పీస్. దీని యొక్క పొడవుని కనుగొందాం. స్కేల్ సహాయంతో ఈ చాక్ పీస్ యొక్క పొడవుని కనుగొందాం. చూడండి, స్కేల్ యొక్క 0 కొలత చాక్ పీస్ యొక్క ఒక చివర ఏ వద్ద ఏకీభవించినట్లుగా ఉంచండి. ఇక్కడ చూడండి, చాక్ పీస్ యొక్క కొన ఏ కొన 0తో ఏకీభవిస్తుంది. ఇప్పుడు మనం చాక్ పీస్ యొక్క రెండవ కొన ఎక్కడ స్కేల్ యొక్క ఏ కొలతతో ఏకీభవిస్తుందో చూద్దాం. చూడండి, అక్కడ ఎక్కడ ఏకీభవిస్తుంది? 4.5. అంటే మనకి ఈ చాక్ పీస్ యొక్క పొడవు ఎంత? 4.5 సెంటీమీటర్లు. ఇప్పటివరకు మనం స్కేల్ సహాయంతో రేఖాఖండం, పెన్సిల్ మరియు చాక్ పీస్ యొక్క పొడవులను కనుగొన్నాం. ఇప్పుడు ఇలా కనుగొనేటప్పుడు ఏమేమి దోషాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పెన్సిల్ యొక్క మనం కొలతను కనుగొనే సందర్భంలో మనం చూసే స్థితులు మనం ఏ స్థానం నుంచి చూసినప్పుడు మనకు పెన్సిల్ యొక్క కొలతను దాటేసిపోతుంది. అదేవిధంగా బి స్థానం మరియు సి మనం చూసేటప్పుడు అక్కడ మీకు ఒకసారి గమనించండి, 3 స్థానాల నుంచి చూసినప్పుడు 3 వేరువేరు కొలతలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా మనం సరైన కొలత ఏంది, ఏ ప్లేస్లో ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి చూడండి. మనం రేఖాఖండం యొక్క కొలతను కొలిసేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. మన కంటి దృష్టి సరైన స్థితిలో ఉండాలి. వస్తువు చివరి బిందువు వద్ద లంబంగా ఉండే స్థితిలో మన కన్ను ఉండాలి. వస్తువును కోణీయంగా చూడడం వలన కొలతలో దోషం ఏర్పడుతుంది.
ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే దోషాలు లేకుండా మనం రేఖాఖండం యొక్క ఖచ్చితమైన కొలతను కొలవచ్చు. ఇలాంటి దోషాలు కూడా లేకుండా మరొక పరికరం ఉంది కదా, విభాగిని ఉపయోగించి దోషాలు లేకుండా ఖచ్చితమైన కొలతని ఏ విధంగా కనుక్కుంటారో ఇప్పుడు చూద్దాం. విభాగిని ఎలాంటి దోషాలు లేకుండా వస్తువు యొక్క ఖచ్చితమైన కొలతను కనుగొనడానికి విభాగిని ఉపయోగిస్తాము. ఈ విభాగిని ద్వారా మనం ఒక రేఖాఖండం యొక్క పొడవును ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు చిత్రంలో ఏం కనిపిస్తుంది? అక్కడ ఏబి రేఖాఖండం. మనం ఈ రేఖాఖండం యొక్క కొలతను కనుగొనాలి. విభాగిని యొక్క చివరను రేఖాఖండం యొక్క ఒక చివర ఏకీభవించినట్లుగా ఉంచాలి. అంటే ఏ వద్ద ఏకీభవిస్తుంది, మళ్ళీ మరొక చివర బి వద్ద ఏకీభవించినట్లుగా జరపాలి. ఇప్పుడు విభాగిని యొక్క రెండు చివరలు రేఖాఖండం యొక్క రెండు చివరలు ఏ మరియు బిలతో ఏకీభవిస్తున్నాయి. ఈ విభాగిని కలపకుండా స్కేలుపై కొలవాలి. స్కేలుపై విభాగిని యొక్క ఒక చివర 0తో ఏకీభవించినట్లుగా మరియు రెండవ చివర స్కేల్ యొక్క ఏ విభాగం వద్ద ఏకీభవిస్తుందో అదే ఆ రేఖాఖండం యొక్క కొలత అవుతుంది. ఒకసారి చూడండి, విభాగిని యొక్క కొలత 0తో ఏకీభవిస్తుంది. రెండవ భాగం యొక్క కొలత మీకు యారో మార్క్స్ తోటి కూడా కనిపిస్తుంది. అక్కడ స్కేల్ యొక్క విభాగిని చివర స్కేల్ యొక్క 0తో ఏకీభవిస్తుంది. మరొక చివర స్కేల్ మీద 3 సెంటీమీటర్తో ఏకీభవిస్తుంది. అంటే ఈ ఏబి రేఖాఖండం యొక్క పొడవు ఎంత చెప్పండి? 3 సెంటీమీటర్లు. ఒకసారి కింది వాటిని పరిశీలించండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు చూడండి, ఒక హ్యాంగర్ మరియు బుక్. అక్కడ యారో మార్క్ వస్తుంది చూడండి. అక్కడ మీరు అక్కడ ఏం గమనిస్తున్నారు? అక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. అదేవిధంగా బుక్ చూడండి, బుక్ యొక్క మూల వద్ద కోణం ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది కోణం? మూలలు ఉన్న ప్రతి చోట కోణాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చిత్రం ఉంది చూడండి, డోర్. ఆ డోర్ దగ్గర ఏం గమనిస్తున్నారు? ఆ డోర్ దగ్గర ఆ మూల దగ్గర యారో మార్క్ వస్తుంది చూడండి, అక్కడ కూడా మనకి కోణం అనేది ఏర్పడుతుంది. మూలలు ఉన్న ప్రతి చోట కోణాలు ఏర్పడుతున్నాయి. మరి కోణం అంటే ఏమిటి? కోణం అంటే ఏమిటో మీకు తెలుసా? మీరు గత అధ్యాయంలో నేర్చుకున్నారు కదా. కోణం అంటే ఏమిటి చెప్పండి? కోణం అంటే రెండు రేఖాఖండాలు లేదా రెండు కిరణాల మధ్య ఏర్పడేదే కోణం. రెండు రేఖాఖండాల మధ్య లేదా రెండు కిరణాల మధ్య ఈ కోణం ఏర్పడుతుంది. ఇక్కడ ఓఏ మరియు ఓబి అనే రెండు కిరణాలు, వీటి మధ్య ఏర్పడిన కోణం. కోణం ఎక్కడ ఏర్పడింది చెప్పండి? ఓ వద్ద కోణం ఏర్పడింది. కోణాన్ని ఏర్పరుస్తున్న ఈ రెండు కిరణాలను ఆ కోణం యొక్క భుజాలు అంటారు. అంటే ఇక్కడ ఏంటి చెప్పండి? భుజాలు, కోణం యొక్క భుజాలు ఏమవుతాయి? ఓఏ మరియు ఓబీలు కోణం యొక్క భుజాలు అవుతాయి. ఓ వద్ద కోణం ఏర్పడినది కాబట్టి దానిని కోణం ఏఓబి లేదా కోణం బీఓఏతో సూచిస్తారు. కొన్ని సందర్భాలలో యాంగిల్ ఏఓబి లేదా యాంగిల్ బీఓఏ లేదా యాంగిల్ ఓతో కూడా సూచిస్తారు. పిల్లలు,
ఇప్పటివరకు మనం రేఖాఖండం యొక్క కొలతను ఏ విధంగా కొలుస్తారు, పరిశీలన, కాగితంపై ట్రేసింగు, జ్యామితీయ పరికరాలైన స్కేలు మరియు విభాగిని ఉపయోగించి రేఖాఖండం యొక్క పొడవును కొలిచే విధానాన్ని చూశాం కదా. అదేవిధంగా కోణం అంటే ఏమిటి, దానికి సంబంధించిన ప్రాథమిక భావనను నేర్చుకున్నాం. వాటి ఆధారంగా ఇప్పుడు ఇచ్చే సమస్యలను సాధించి మీ ఉపాధ్యాయులకి చూపించండి. కింది సమస్యలను సాధించండి. రేఖాఖండాలను కలిగి ఉన్న ఏవైనా 5 వస్తువులను చెప్పండి. 2 రేఖాఖండాలను పోల్చినప్పుడు స్కేల్ కంటే విభాగిని మేలు ఎందుకు? నీ దగ్గర ఉన్న పెన్ను యొక్క పొడవును స్కేలు మరియు విభాగిని ఉపయోగించి కనుగొనండి. పిల్లలు, ఇప్పటి వరకు మనం రేఖాఖండం యొక్క పొడవును స్కేలు మరియు విభాగిని ఉపయోగించి ఎలాంటి దోషాలు లేకుండా ఏ విధంగా కొలుస్తారో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇచ్చిన సమస్యలను సాధించి మీ ఉపాధ్యాయులకు చూపించండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.